వంద గొర్రెల మందలో నుండి ఒక్కటి తాపి ఒంటరియాయే. వంద గొర్రెల మందలో నుండి ఒక్కటి తాపి ఒంటరియాయే. 99 గొర్రెలు విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ప్రభు చెప్తున్నారు, 100 గొర్రెల్లో 100 గొర్రెలు కాపరి 100 గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక్క గొర్రె తప్పిపోయినది. ఆ మందలో చేర్చుకునేటప్పుడు లేక ఆ దొడ్డిలో దాని ఒక కుష్టంలో చేర్చుకునేటప్పుడు వాటన్నిటిని లెక్క పెట్టుకుంటున్నప్పుడు ఒక్కటి తగ్గింది. ఒక గొర్రె తప్పినప్పుడు ఆ గొర్రెల కాపరి ఆ గొర్రె కోసము వెనక్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ అడవికి వెళ్ళిపోయాడు. అతను ఎక్కడెక్కడ చాలల్లో తిరిగాడో అదంతా వెతకటానికి వెళ్ళిపోయాడు. 99 గొర్రెలు ఉన్నాయి కదా, సరిపోవు ఆయనకి. కానీ ఒక్క గొర్రె కూడా తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి సంతోషం లేదు. అందుకని ప్రభువారు ఈ ఉపమానం చెప్పారు మనకి. లోకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసుకుంటున్నప్పుడు ఆ 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడు. ఆ చీకట్లో వెళ్ళిపోయాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గొర్రె దొరికే వరకు వెతుకుతూనే ఉన్నాడు. చివరికి ఆ గొర్రె ఒక ముళ్ళ పొదలో ఇరుక్కుపోయి ఉన్నది, బయటికి రాలేని స్థితిలో ఉంది. అప్పుడు ఆ ప్రభువారు లేకపోతే ఆ కాపరి ఆ గొర్రెని లాగేటప్పుడు ఆయనకు కూడా చేతుల నిండా ఒకవేళ ముళ్ళు గీచుకుపోయి ఉండొచ్చు, రక్తం కారుతూ ఉండవచ్చు. అయినా కూడా ఆ గొర్రె కోసము ఆ గొర్రెని తీసుకొని భుజాల మీద వేసుకొని ముద్దు పెట్టుకొని, ఎంత చెడు వాసన వస్తుంది గొర్రె, ఆ గొర్రెని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని నాకు గొర్రె దొరికిందని సంతోషంతో అందరికి చెప్పుకుంటూ ఆయన ఎంతో ఆనందంగా ఆ గొర్రెల మందకు వెళ్ళిపోయినట్లుగా ఉపమానం చెప్పారు యేసుప్రభు వారు. ఆ ముళ్ళ కంపలతో ఇరుక్కుపోయినది మనమే ప్రియులారా. మన పాపముల చేత అపరాధముల చేత మనం ముళ్ళ కంపలు ఇరుక్కుపోయి పాపమనే ఆ అగాధంలో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి తన విలువైన రక్తమును మన కోసం కార్చి మనల్ని బ్రతికించి తీసుకెళ్ళినప్పుడు ఆయనకు కలిగే సంతోషాన్ని ఈ ఉపమానంలో తెలియజేస్తారు యేసు ప్రభు వారు. ప్రియులారా, వింటున్నారా? ఒక్క గొర్రె తప్పిపోయినా కూడా ఆయనకి సంతోషం లేదు. ఒక్క విశ్వాసి తప్పిపోవటం ఇష్టం లేదు ఆయనకి. ఒక నరుడు లేకపోతే ఒక పాపి నశించుట ఆయనకి ఇష్టం లేదు. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వారి అంతము సిలువ చెంత